తెలుగు సినిమా సాహిత్యంలో ఒక సుగంధ సౌరభం, ఒక అమరగీత రచయిత, పద్మశ్రీ పురస్కార గ్రహీత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు 1955 మే 20న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో జన్మించిన చెంబోలు సీతారామ శాస్త్రి గారు తన అద్భుతమైన గీత రచనలతో తెలుగు సినిమా పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఆయన జీవితం, సాహిత్య ప్రస్థానం మరియు తెలుగు సినిమాకు ఆయన అందించిన అమూల్యమైన కృషిని మనమందరం స్మరించుకుందాం. సీతారామ శాస్త్రి గారు 1955 మే 20న డాక్టర్ చెంబోలు వెంకట యోగి మరియు సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించారు. ఆయన బాల్యం కాకినాడలో గడిచింది. అక్కడ ఆయన తండ్రి ఒక బహుభాషా విద్వాంసుడు. కాకినాడలోని స్థానిక రచయితలతో సంభాషణలు ఆయన సాహిత్య ప్రతిభను మరింత పదును చేశాయి. అనకాపల్లిలోని మున్సిపల్ స్కూల్లో పాఠశాల విద్య, కాకినాడలో ఇంటర్మీడియట్ మరియు ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో BA పూర్తి చేశారు. సీతారామ శాస్త్రి గారు సినిమా రంగంలోకి ప్రవేశం 1984లో జననీ జన్మభూమి చిత్రంతో జరిగింది. అయితే 1986లో విడుదలైన సిరివెన్నెల చిత్రం ఆయనకు అపూర్వమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలోని విధాత తలుపున, ఆది భిక్షువు, వేడిని అడిగేది, ఈ గాలి ఈ నేల వంటి పాటలతో తెలుగు సినిమా సంగీతంలో మైలురాయిలుగా నిలిచాయి. ఈ చిత్ర దర్శకుడు K. విశ్వనాథ్ సూచన మేరకు ఆయన పేరును సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా మార్చుకున్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సినిమాల కోసం 3000కు పైగా పాటలకు రచనలు చేశారు. ఆయన రచనలు ప్రేమ, భక్తి, సామాజిక సమస్యలను, హాస్యం వంటి విభిన్న శైలులను కలిగి ఉంటాయి. నిగ్గతీసి అడుగు, అర్ధశతాబ్దపు, ఎంతవరకు, వారెవా ఏమి ఫేసు వంటి పాటలకు ఆయన బహుముఖ ప్రతిజ్ఞను నిదర్శనం. ఆయన పాటలు సామాన్య ప్రేక్షకుల నుండి సాహిత్య పండితుల వరకు ఆకర్షించాయి. సీతారామ శాస్త్రి గారు, K. విశ్వనాథ్ గారు, రామ్ గోపాల్ వర్మ గారు, కృష్ణవంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి దర్శకులతో సుదీర్ఘ సహకారం కలిగి ఉన్నారు. K. విశ్వనాథ్ దర్శకత్వంలో స్వర్ణకమలం, శృతిలయలు, స్వయం కృషి వంటి చిత్రాలకు రచనలు చేశారు. రామ్ గోపాల్ వర్మ చిత్రాలైన శివ, క్షణక్షణం, గాయంలో ఆయన రచనలు విప్లవాత్మకంగా ఉన్నాయి. కృష్ణవంశీ ఆయన గీతాలకు గొప్ప అభిమాని. నిన్నే పెళ్లాడతా, మురారి, ఖడ్గం వంటి చిత్రాలకు ఆయన రచనలు అందించారు. సీతారామ శాస్త్రి గారు 11 నంది అవార్డులు, 4 ఫిల్మ్ఫేర్ అవార్డులు మరియు 2019లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 1986, 87, 88 వరుసగా ఈ 3 సంవత్సరాలు నంది అవార్డులు గెలుచుకున్నారు. ఇది ఒక అసాధారణ రికార్డ్ అని చెప్పవచ్చు. 1993 నుండి 1999 వరకు మధ్య 5 సంవత్సరాలు వరుసగా నంది అవార్డులను గెలుచుకున్నారు. ఇది ఆయన ఆధిపత్యానికి నిదర్శనమని మనం చెప్పవచ్చు. సీతారామ శాస్త్రి గారికి 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. ఆయన పెద్ద కుమారుడు యోగేశ్వర్ శర్మ సంగీత దర్శకుడిగాను, చిన్న కుమారుడు రాజా నటుడుగాను ఉన్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు 2021 నవంబర్ 30న 66 సంవత్సరాల వయసులో శివక్యం చెందారు. ఆయన మరణం తెలుగు సినిమా పరిశ్రమలో ఒక శూన్యతను సృష్టించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గీతాలు తెలుగు సినిమా సాహిత్యంలో ఒక శాశ్వతమైన స్థానాన్ని సంపాదించాయని చెప్పవచ్చు. ఆయన రచనలు సామాజిక సమస్యలను ప్రతిబింబిస్తూ జీవితంలోని సూక్ష్మ భావాలను సరళంగా, అర్థవంతంగా వ్యక్తం చేశాయి. సిరివెన్నెల తరంగాలు అనే పుస్తకంలో ఆయన రచనలు సంకలనం చేయబడ్డాయి. ఇది ఒక సాహిత్య ప్రతిభకు నిదర్శనం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గీతాలు తెలుగు జాతికి ఒక వరం. ఆయన పాటలు ఒక తరము నుండి మరొక తరానికి స్ఫూర్తిని అందిస్తాయి. ఆయన జన్మదినం సందర్భంగా ఈ మహానుభావుడిని స్మరించుకుంటూ ఆయన రచనలు మరోసారి మనం అందరం ఆస్వాదిద్దాం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి మనమందరం ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుదాం.